2024 ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు. నరసరావుపేటలో జరిగిన టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అందరూ కలిసి వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకోవాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. అధికార పార్టీలో అపోహలు ఉన్నాయన్నారు. టీడీపీలో ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఆయన అందరూ ఒకటే గుర్తుంచుకోండి, 25 సంవత్సరాల తర్వాత 2024 ఎలక్షన్లో తెలుగుదేశం జెండా ఇక్కడ ఎగరబోతా ఉంది. ఎందుకు ఎలా చెప్తారు అని మీరు ప్రశ్నించవచ్చు. నేనేదో ఊరినే మాట చెప్పి దానికి వివరణ ఇవ్వకుండా వదలను. కేవలం ఏదో డైలాగ్ చెప్పి చప్పట్లు కొట్టారంటే అయ్యే పరిస్థితి కాదు. దానికి వివరణ కూడా ఎందుకు ఎగరబోతా ఉందనే దానికి కూడా మీకు 3 కారణాలు మీకు ఇవ్వబోతా ఉన్నా. మొదటిది, ఇక్కడ ఎప్పుడూ లేని విధంగా ఈసారి బీసీ క్యాండిడేట్ ని రెండోసారి రిపీట్ చేస్తా ఉన్నాం. ఇదివరకు ఏదైతే ఉందో ఒక గీత, ఇటు నుంచి అటు రావు, అటు నుంచి ఇటు రావు, ఎవరో గీశారు. ఆ గీతలోనే ఈ 40 సంవత్సరాలు నరసరావుపేట రాజకీయం అంతా జరిగిపోయింది. ఈసారి ఆ గీతని అరవింద్ బాబు గారు ఉన్న చాలా సాఫ్ట్వేర్ కనిపిస్తారు, గొడవలు పెట్టుకోరు కదా అని. అదే ఎలక్షన్ లో మనకి ప్లస్ అవుతుందని నా పూర్తి నమ్మకం. అటువైపు ఎదురు పార్టీలో అత్యంత వీక్ గా ఉన్న సమయం ఇది. క్యాడర్ పూర్తిగా వదిలేసి మేము చేయము, చేస్తే మాకు వచ్చేది ఏంటి అని నైరాశ్యంతో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న క్యాడర్ అలా ఉంది. దానికి కారణాలు నాకంటే మీకు బాగా తెలుసు. నేను దగ్గరగా చూశాను, మీరు ఇంకా దగ్గరగా